సిద్దిపేట జిల్లా మద్దూరు మండలానికి సంబంధించిన బంజారా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కలహాలతోనే అత్తని అల్లుడు దారుణంగా చంపేశాడు. సో కొంతకాలంగా వజ్రమ్మ కూతురు అలాగే వజ్రమ్మ కూతురుతో పాటు అల్లుడికి మహేష్ అని అల్లుడికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగానే అత్తను వజ్రమ్మను అతి దారుణంగా అల్లుడితో పాటు అల్లుడి సోదరుడు కూడా కలిసి దారుణంగా చంపినట్టు మనకు తెలుస్తుంది. భార్యాభర్తల గొడవల మధ్యలోకి అత్త వస్తుందన్న కోపం పెట్టుకున్నాడు. ఆయన కోపం పెట్టుకొని ఆ కక్షతోనే వజ్రమ్మను మహేష్ హతమార్చాడు. దీనికి తన సోదరుడి హెల్ప్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. నిందితులని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అసలు వాళ్ళ బంధువులు ఏమనుకుంటున్నారు, అక్కడ స్థానికంగా ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే విందాం. ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే విందాం. నించుని చంపుతా నన్ను చంపుతా అన్నారు. ఏం కాదు మంచిగా ఉంచుకుంటా తోలు అంటే నేను పోనే పోను అంటే పెద్ద మనుషులు అందరు ఏం కాదు పో బిడ్డ ఏం కాదు అంటే నిన్ననే తోలొచ్చిరు నన్ను. వాళ్ళమ్మ వాళ్ళ అయ్యా తమ్ముడు ఆడగలిసి ప్లాన్ చేసి చంపారు. అందరికి తెలుసు వాళ్ళ ఇంట్లో అందరు కలిసి చేసిరు. పిల్లలు కూడా నా పిల్లలు మా అమ్మ దగ్గరనే ఉంటారు, ఎప్పుడు నా దగ్గర ఉంటారు. పిల్లల్ని కూడా ఉండని నాన్నే ఉంచిరు చూసుకురాని. నా పిల్లలు మా అమ్మని ఒక్క క్షణం ఉండరు. చిన్ననాటి నుంచి మా అమ్మని చదివింది. నా ముగ్గురు పిల్లలు మా అమ్మ దగ్గరనే ఉంటారు. నా ముగ్గురు పిల్లలు నించుని చంపుతా వచ్చి ఆడ మాట్లాడుకుంటా కూర్చుంటా అని వచ్చింది. కూర్చున్నది నా దగ్గర. కూర్చొని ఇట్లా పొంగేసుకొని అన్నది అడి మీద పొంగేసుకొని అంటే పర్దం వేసుకొని అచ్చిన నెత్తికింది అని ఇచ్చిన పర్ద ఇచ్చిన నెత్తికింది వేసుకుంది. అప్పుడే ఉరకండి వాళ్ళు అటు పోయింది. మళ్ళీ ఇటు మరిండు మరి వచ్చి ఆడ బండి ఆపి ఇవాడు తాళసేవాటు అతమ్మ తాళసేవాటు అని వీళ్ళ మధ్య అన్నాడు. అనగానే నిన్న హైదరాబాద్ తాళసేయి మేము ఆడ కాగితాలు నేను తెచ్చుకుంటామంటే ఇచ్చిర్రాడు. అది తెచ్చుకున్నాడు. ఆ తాళసేయి అనగానే చేసి వచ్చింది. లేదంగానే ఇక చేతలే తాళసేయి ఇస్తారని ఇట్లా పట్టుకొని రెట్ట గుంజురు నరుకుతూనే ఉన్నాడు. కత్తితోటి ఒక్కడే నరికిండు. నేను మొగడు నరికిండు. ఆయన అనబట్టి తాళసేయి ఆయనే తీసుకొని వచ్చిండు. ఇలా మరిది నమ్మిచ్చిర్రు పోరిని. నేను ఒక్కదాన్నే ఉన్నాడా. నాకు నేను బెల్ట్ అనుకున్నా. కొట్టకుర్రి బిడ్డ కొట్టకుర్రి అని బతిలాడుతున్నా. ఇట్లా లేక వరకు ఇంతుంది కత్తి. ఇక ఆ కత్తిని చూసే వరకు నా కళ్ళు వేయి తిరిగింది. అక్కడ రక్తం చూసే వరకు అయిపోయింది. ఆ కాలు గదగదొరుకుతాయి. నాకు కడుపులో భయం ఉరికినాయి. ఇక ఊళ్ళో ఉరికి చంపిండు రాజీ అంటే మొగోళ్ళు 5-6 వరకు ఉరికి వచ్చి ఆడ మాట్లాడుకుంటా కూర్చుంటా అని వచ్చింది. కూర్చున్నది నా దగ్గర. కూర్చొని ఇట్లా పొంగేసుకొని అన్నది అడి మీద. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంకి సంబంధించిన ఏదైతే బంజారా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అత్తని అల్లుడు అతి దారుణంగా కిరాతకంగా చంపాడు. ఆ భార్యాభర్తలకు సంబంధించి ఏదైతే గొడవలు జరుగుతున్నాయో ఆ గొడవల మధ్యలోకి అత్త వస్తుంది, అత్త కలగజేసుకుంటుంది అన్న ఉద్దేశంతోనే అల్లుడు కక్షను పెంచుకున్నాడు. ఈ కోపంలోనే ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు బాగానే గడిపినట్టున్నాడు. సాయంత్రం దాకా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. అంటే మనసు మార్చుకున్నాడా, మరి పథకం వేసి చంపాలని చెప్పి మళ్ళీ నిర్ణయించుకొని మళ్ళీ వచ్చాడా ఏంటో తెలియదు. కానీ ఒక పెద్ద గొడ్డలి తీసుకొని వచ్చి అత్తని అతి దారుణంగా ఒక్కడే చంపాడు. ఈ సంఘటనలో తనతో పాటు మహేష్, ఈ నిందితుడు మహేష్తో పాటు తన సోదరుడు తన తండ్రి కూడా ఉన్నట్టు భార్య చెప్తుంది. భార్య ఆల్రెడీ నన్ను చంపుతా అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు. కానీ నా తల్లిని చంపాడు, నా పిల్లల్ని కూడా ఎప్పుడు చూడలేదు, నా పిల్లలు కూడా నా తల్లి దగ్గరే ఉన్నారు, ఎప్పుడు నా ముగ్గురు పిల్లల్ని నా తల్లే పెంచింది,
వాళ్ళకి నేను తెలియదు కానీ మా అమ్మ ప్రేమనే ఎక్కువ తెలుసు అని చెప్పి భార్య కూడా బాధతో చెప్తున్న విషయం మనం గమనించవచ్చు. సో మనం చూస్తే కనుక డీటెయిల్స్లో ఒక్కొక్కసారి వెళ్తే కనుక నిందితుడి పేరు మహేష్, సిద్దిపేట జిల్లా మద్దూరు మండలానికి సంబంధించి ఏదైతే బంజారా గ్రామంలో ఉందో ఆ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతోనే అత్తను దారుణంగా నరికి చంపాడు అల్లుడు. కొంతకాలంగా వజ్రమ్మ కొంతకాలంగా ఈ భార్యాభర్తలకు సంబంధించి ఏదైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవల మధ్య తను వస్తుంది, తను కలగజేసుకుంటుంది అన్న ఉద్దేశంతోనే అల్లుడు పథకం ప్రకారం ఒక ప్లాన్ వేశాడు. ఇంటికి వచ్చాడు, కలిశాడు, కొంచెం సమయం గడిపిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మరి ఏం ఆలోచించుకున్నాడో, మరి కత్తి తెచ్చుకునే నెపంతోనే బయటికి వెళ్ళాడో ఏంటో తెలియదు కానీ వెళ్ళి ఆ కత్తి తీసుకొని వచ్చి ఒకడే అతి దారుణంగా అతి కిరాతకంగా అత్తని చంపేసిన సంఘటన సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒకసారి మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, అసలు ఈ సంఘటన జరగడానికి గల కారణం భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలేనా, లేకపోతే అత్తతోని ఇంకేదైనా ఆస్తి తగాదాలు కానీ వరకట్నం కానీ అలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ఇది భార్యాభర్తల గొడవనే ఇక్కడ అత్తను చంపేదానికి కారణమైంది. ఎందుకంటే తరచూ తన భార్యతోటి గొడవ పడుతున్నటువంటి అల్లుడు ఎవరైతే తను వాళ్ళ భార్యను మాత్రం అంటే ప్రతిసారి గొడవలతోటి ఇంటికి పంపించేటువంటి పరిస్థితి. రీసెంట్ గా కూడా గొడవలతోటి కూడా 10 సంవత్సరాల క్రితం నుండి పెళ్ళైనటువంటి ఈ భార్యాభర్తలు ఇద్దరు అల్లుడు మహేష్ గత కొద్ది రోజుల క్రితం కూడా గొడవలు అయినట్టుగా తెలుస్తుంది. అయితే మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొంత పెద్ద మనుషులు నచ్చజెప్పినటువంటి సందర్భం కూడా జరిగింది. మళ్ళీ రీసెంట్ గా కొద్ది రోజుల క్రితమే తన ఎవరైతే మహేష్ భార్యను మళ్ళీ హైదరాబాద్ లో ఉన్నటువంటి తన ఇంటికి పంపించారు. మళ్ళీ ఇక్కడ కుటుంబ సభ్యులకు అంటే చిన్న గొడవ అయినటువంటి నేపథ్యంలో మళ్ళీ తన అత్త కుటుంబ సభ్యుల అత్త జోక్యం చేసుకోవడంతో ఎప్పుడు అంటే అత్తనే ఈ కుటుంబానికి అంటే మధ్య ప్రధాన కారణంగా అవుతున్న అన్నటువంటి కక్ష ఎంచుకొని తన తమ్ముడితోటి అంటే ప్రణాళికాబద్ధంగానే ఇంటికి వచ్చి అంటే ఈ మద్దూరు మండలంలో ఉన్నటువంటి తన అత్తగారి ఇంటికి వచ్చి అక్కడే తమ్ముడు చేతితోడు పట్టుకోగా అల్లుడు కత్తితోటి చంపినటువంటి పరిస్థితి. ఇదంతా చూసినటువంటి స్థానికులు కూడా వెంటనే వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే వాళ్ళు అక్కడ నుండి పారిపోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకొని పోలీసులు కూడా డెడ్ బాడీని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తన భార్య కూడా తను ఒక ఇబ్బందికర పరిస్థితులు అంటే మళ్ళీ వాళ్ళకు ఎవరైతే ఇక్కడ అంటే వాళ్ళ తల్లికి కూడా ఎవరు తల్లి తప్ప తనకు ఇంకా వేరే బంధువులు కూడా సపోర్ట్ లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకటరత్నం. సో మనం చూస్తే కనుక ఈ మధ్య కాలంలో చాలామంది భార్యాభర్తల గొడవల్లో అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ కలగజేసుకుంటున్న విషయంలోనే తగాదాలు ఎక్కువైపోతున్నాయి. అంటే చిన్నగా మనం చూస్తే అంతకుముందు పెద్దపల్లిలో కూడా ఇలానే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో కూడా పెద్దపల్లిలో మాట్లాడుకుందాం రా అని పిలిచిన తర్వాత ఒక సుపారీ గ్యాంగ్ని పిలిపించి మరి దారుణంగా అత్తమామకు సంబంధించిన ఎవరైతే పెద్ద మనుషులు వచ్చారో వాళ్ళని చంపారు. మధ్యలో అంటే మాట్లాడడానికి వచ్చిన వాళ్ళని కూడా చంపారు. ఇప్పుడు ఈ సంఘటనలో మనం చూస్తే కనుక అత్తని దారుణంగా అల్లుడి సోదరుడు కాళ్ళు చేతులు పట్టుకొని మరి ఆపాడంట. ఆపిన తర్వాత వాళ్ళ బ్రదర్ ఎవరైతే మహేష్ ఉన్నాడో నిందితుడు మహేష్ ఆ కత్తితోని దారుణంగా కోసి ఆ అత్తని చంపినట్టు మనకు తెలుస్తుంది. నిందితుడు మహేష్ హైదరాబాద్లోనే ఉంటాడని చెప్పి వెంకటరత్నం చెప్పడం జరిగింది. సో ఈ వజ్రమ్మ ఈ ఇన్సిడెంట్ ఒక్కసారి మళ్ళీ మనం చూస్తే కనుక సిద్దిపేట జిల్లా మద్దూరు మండలానికి సంబంధించి బంజారా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతోనే అత్తని మహేష్ అనే అల్లుడు అతి దారుణంగా అతి కిరాతకంగా అతని తమ్ముడు హెల్ప్ తీసుకొని ఇద్దరు కలిసి అతి దారుణంగా అతి కిరాతకంగా కుటుంబ సభ్యులు ఉన్న చోటనే అంటే అక్కడ ఒక పెద్దావిడ ఉంది. ఆ పెద్దావిడ చెప్తుంది చాలా క్లియర్గా ఏంటి అంటే మాట్లాడడానికే వచ్చాము, ఏదో తాళం ఇవ్వడానికి వచ్చిన నెపంతోనే వచ్చాడు. వాళ్ళ తమ్ముడు వచ్చి వెంటనే చేతులు పట్టుకున్నాడు. వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఒక పెద్ద కత్తి తీయంగానే నాకు కళ్ళు బయళ్ళు కమ్మేసాయి, ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదని ఆ పెద్దావిడ చెప్తుంది. ఆ విజువల్లో కనిపిస్తుంది కదా ఆవిడే. సో ఇలా జరుగుతున్నాయి సంఘటనలు. అంటే మాట్లాడి తేల్చుకుంటే అయిపోయేదానికి పెద్ద మనుషులతో ఆల్రెడీ 1-2 సార్లు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది మనకి. అయినా కూడా తన తీరును మార్చుకోలేదు.
అత్తతోని ఉండే అత్త పోరు కూడా లేదు, వీళ్ళు హైదరాబాద్లోనే సపరేట్గా ఉంటారు, అయినా కూడా మరి ఏంటి, ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకున్నాడు మహేష్ అనేది ఒక్కసారి పోలీస్ విచారణ జరిగిన తర్వాతనే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇలాంటి సంఘటనలు ఈ మధ్య జరుగుతున్నాయి కదా, దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ రూపంలో కూడా తెలియపరచండి.